హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ శనగల కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ఈ విధంగా శనగల్ని నైట్ మొత్తం మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మార్నింగ్ కి నీట్ గా సోక్ అయిపోయిన 8 అవర్స్ నానితే చాలు. డైరెక్ట్ గా ప్రెషర్ కుక్కర్ లో మనం ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, జీలకర్ర బాగా వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్ లో. సో ఈ విధంగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఒక పెద్ద టొమాటో కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలన్నమాట. 70% మెత్తబడేంత వరకు మనం వేపుకోవాలి. వేగిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి పైనకి. అప్పుడే మనకి చక్కగా వేగినట్టు. చిటికెడు పసుపు, రుచికి తగినంత కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మనం లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి. సో ఈ విధంగా వేగిన తర్వాత బంగాళదుంప 2 తీసుకున్నాను, కట్ చేసుకొని శనగలు, బంగాళదుంప ఇందులో వేసుకొని బాగా లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు వేపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి 5 విజిల్లు పెట్టుకుని టేస్టీ శనగల కర్రీ రెడీ.